సీత రెండు రకాల స్టోరీస్ ఉన్నాయి బయట మా నాలెడ్జ్ మేము వినే స్టోరీస్. ఒకటి సీతని అగ్నిదేవుడు తీసుకొని వచ్చి పవిత్రంగా ఉంది అని చెప్పిస్తారు. రెండోది ఏదో వేదవతి కథ, ఏం అసలు రావణాసురుడి దగ్గరికే వెళ్ళలేదు. ఈ 12 years ఆల్వేస్ స్టే హియర్ అండ్ సంబడి ఎల్స్ స్టే 12 years అని కథ విన్నాను. మొదటిది కథ ఉంది కదా, అగ్నిదేవుడు చేతితో తీసుకొచ్చి ఇచ్చినప్పుడే చెప్తాడు. ఎందుకంటే ఈ ప్రపంచం అన్నిటికన్నా స్వచ్ఛమైనది అగ్ని. అగ్నిని మలినం చేయలేం కాబట్టి, నేను ప్యూర్ కాబట్టి నేను ముట్టుకున్నా కూడా ఈమె అపవిత్రం అవ్వదు. పైగా నేను తండ్రి సమానుని, అందుకే ఎత్తుకుని తీసుకొచ్చి నీ దగ్గర పెడుతున్నాను అని చెప్పి అగ్నిదేవుడు చెప్తాడు. దీంతో ఈమె పునీత అని నువ్వు రూఢి చేసుకోవచ్చు అని చెప్తాడు. అది నిజమైన కదా, అది వాల్మీకి రామాయణంలో ఉన్నది. ఈ వేదవతి అన్నది అసలు వేదాల్లో ఎతికినా కూడా దొరకదు, ఇది కల్పితం. ఎందుకంటే సంస్కృతంలోనే వాల్మీకి రామాయణం తర్వాత 300 రామాయణాలు వచ్చింది. ఆ 300 రామాయణాలు ఏంటంటే, ఇప్పుడు వాల్మీకి రాసిందే రాసేస్తే నాదే ఉంటది అని చెప్పి ఏదో ఒక సీన్ అలా కల్పించడం జరుగుతూ ఉంటది కదా. అలా సంస్కృతంలోనే 300 వచ్చిన తర్వాత చైనా వాడు ఒక రామాయణం రాశాడు, ఇండోనేషియా వాడు ఒకటి రాశాడు, పాకిస్తాన్ వాడు రాశాడు, ఎవడి కాడు రాశాడు. మళ్ళీ గిరిజనులు, హరిజనులు అందరి ఒక్కొక్క వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ రామాయణాలు రాసుకుంటూనే ఉన్నారన్నమాట. కాబట్టి అన్ని వర్షన్స్ మనం వదిలేసి వాల్మీకి రామాయణం ఒకటే పరమ ప్రామాణికంగా భావిస్తే రామాయణాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి.